ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీదున్న ఆరోపణ ఈయన డబ్బు కోసమే ఆడుతూ ఉంటారు. గౌతమ్ గారు, మీరు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని. కానీ ఇంప్రెషన్ ఎలా ఉందంటే మీరు మాత్రమే కాదు, క్రికెటర్స్ అందరూ కూడా ఈ మధ్య డబ్బు కోసమే ఆడుతున్నారు. అదేలాగా? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడితే 7 లక్షలు వస్తాయని నేను విన్నాను. వన్ డే ఆడితే 4 లక్షలు వస్తాయి. అండ్ ఐపీఎల్లో గౌతమ్ గంభీర్ ఆడితే 79 లక్షలు వస్తాయి. ఆబ్వియస్లీ మీరు ఆ 79 లక్షలు వదులుకోరు కదా? లేదు సార్, మీ అందరికీ ఈ విషయం తెలుసా తెలీదని నాకు తెలియదు. మేము ఐపీఎల్లో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఆడిన తర్వాతే మాకు మొత్తం డబ్బు వచ్చి చేరతాయి. కానీ చాలా మంది మా వెనకాల మాట్లాడుతూ ఉంటారు. నేను అనుకుంటే ఈ 5 మ్యాచ్ తర్వాత నేను ఆడేవాడినే కాదు సార్. నేను ఆడకుండా వదిలేస్తే ఎటువంటి డిఫరెన్స్ తెలిసేది కాదు. వెనకాల చాలా కాంట్రవర్షియల్ ఉంది. ఎందుకంటే వెస్టిండీస్ మిస్ చేస్తున్నారు, కానీ ఐపీఎల్ మిస్ చేయట్లేదు. బిషన్ సింగ్ బేడీ గారు మన ఫార్మర్ కెప్టెన్. ఆయన ఏమన్నారంటే మన గౌతమ్ గంభీర్కి ఏప్రిల్ మేలో ఫైనల్లో చాలా పెద్ద గాయమైంది, కానీ ఐపీఎల్లో ఆడాలి కాబట్టి ఆయన ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదని ఆయన అన్నారు. ముందు మర్యాద ఎలాగివ్వాలో ఫస్ట్ తెలుసుకోవాలి బేడి. నిజమేంటని ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఆయన చెప్పినట్టు నాకు పెద్దగా దెబ్బలేమి తగలలేదు. అదొక చిన్న నిగల్. ఇన్ని క్రికెట్స్ ఆడుంటారు, ఆయనకి ఇది తెలుసుండాలి. నిగల్ అనేది ఒక్కొక్క క్రికెటర్ ఆడేటప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా చిన్న నిగల్ ఏర్పడుతుంది. అప్పుడు నేను వరల్డ్ కప్ ఆడేటప్పుడు రన్ తీసేటప్పుడు కింద పడిపోయాను. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను బాగా సంతోషంగానే ఉన్నాను. నేను కింద పడిన స్పర్శ నాకు ఏ విధంగానూ లేదు. 2 రోజుల తర్వాత కొంచెం నొప్పి ఉంది. తర్వాత నేను ఫిజియోథెరపీని కలిశాను. సో భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారు. ఐపీఎల్ ఆడటం మొదలు పెట్టాను. అప్పుడు నేను ఫిట్గానే ఉన్నాను. త్రో కొట్టాను, అన్ని విషయాలు చేశాను. బట్ ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో, లీగ్ మ్యాచ్ కోల్కతాలో, అప్పుడు నేను ఫీల్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ కింద పడ్డాను. అప్పుడు నేను త్రో చేశాను. ఆ సమయంలో నొప్పి చాలా ఎక్కువగానే ఉంది. అప్పుడు ఆ మ్యాచ్కి కేవలం 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. ఆ మ్యాచ్ తర్వాత మేము డిసైడ్ అయ్యాం, ఒకవేళ మ్యాచ్ తర్వాత కూడా నొప్పి ఉంటే ఎంబ్రాయిడ్ చేయాలని. 23rd తర్వాత మేము ముంబై వెళ్ళి ఎంబ్రాయిడ్ చేసాం. 22nd అప్పుడు కోల్కతాలో మ్యాచ్ ఉంది. 25th కూడా ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంది. 23rd అప్పుడు నేను తొందరగా ఫిజియోథెరపిస్ట్ని కలిసి టీం సాయంత్రం వచ్చేలాగా ఉన్నారే, నేను మార్నింగే వెళ్ళి ఎంఆర్ఐ తీశాను. ఎంఆర్ఐ రిపోర్ట్ 24th రోజు వచ్చింది. ఒక రోజు తర్వాత ఎంఆర్ఐ రిపోర్ట్ వస్తుంది. 24 రాత్రికి ఆ రిపోర్ట్ నా చేతికి దొరికింది. 25th రోజు ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంది. నేను జరిగిన నిజం చెప్తున్నాను. అంటే ఫిజియోథెరపీ నాతో ఏం చెప్పారంటే, రిపోర్ట్లో ఏమున్నా కానీ నేను ఈ మ్యాచ్ ఆడటం ఇష్టపడుతున్నాను అని. ఇది నా పర్సనల్ విషయం అని చెప్పాను. సో ఆయన నాతో డిస్కస్ చేద్దామని చెప్పారు. ఆ రిపోర్ట్లో ఏమున్నా కానీ నేను ఈ మ్యాచ్ ఆడటం ఇష్టపడుతున్నాను అని చెప్పాను. కేకేఆర్ కి మొదటిసారి ప్లే ఆఫ్ వచ్చింది. నేను కెప్టెన్ గా ఉండటం వల్ల ఏమైనా కానీ నేను ఆడకుండా టీం ని లెట్ డౌన్ చేయడం ఇష్టపడలేదు. నేను ఒకే ఒక విషయం ఆయన అడిగాను, ఈ మ్యాచ్ లో నేను ఆడితే ఎంతలా డిఫరెన్స్ వస్తాయని చెప్పి అడిగాను. పెద్దగా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, మారో అని చెప్పారు. బట్ ఏది ఏమైనా కానీ ఆ రోజు ఈ మ్యాచ్ లో ఆడాలని నేను ఆయనకి చెప్పాను. మీకు దెబ్బ తగిలింది, మీరు ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా చూడలేదు, కానీ మీరు ఆ మ్యాచ్ ఆడతానని మొండి పట్టు పట్టారు. ప్రజలు అలాగే కదా అనుకుంటారు, మీరు డబ్బు కోసం ఎంత పట్టుదలగా ఉన్నారని. ఆ టైంలో నా మైండ్ లో ఉన్నది ఒకటి, కేకేఆర్ నాకు బాగా సపోర్ట్ గా ఉన్నారు. అక్కడ పనిచేసే వాళ్ళు సపోర్ట్ చేశారు, ఓనర్ సపోర్ట్ చేశారు. మొదటిసారిగా 3 సంవత్సరాల తర్వాత మేము ప్లే ఆఫ్ వచ్చాం. ఒకవేళ ఇంజూరీ జరిగినా కానీ, నా షోల్డర్లో పెయిన్ వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ నేను ఆడే తీరాలి. ఎటువంటి కారణం వల్ల ఈ మ్యాచ్ ని లెట్ డౌన్ చేయడం ఇష్టపడలేదు. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది. నేనేది దాచాలని అనుకోలేదు. మేము 24th రోజు బీసీసీకి మెయిలే పంపించి ఉండేవాళ్ళం కాదు. నా స్కాన్స్ 24th నాకు రిపోర్ట్ వచ్చింది. 25th మార్నింగ్ మేము మెయిల్ చేసాం. ఒకవేళ మేము 25th రోజు మెయిల్ చేయకుండా 26th కూడా మెయిల్ చేసుంటే, ఒకవేళ 25th ఎందుకు మెయిల్ పంపించామంటే అది దాచడం మాకు ఇష్టం లేదు. ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయిందంటే, ఒకవేళ మీరు దాచకుండా ఉండుంటే అప్పుడు బీసీసీఐ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఉండేవారు కాదు. అంటే కెప్టెన్ ఫర్ ది వెస్టిండీస్ టీమ్. సార్ ఇంజురీ వచ్చి ఎంత దూరం ఇంజురీ అయిందో తెలియదు కదా సార్. నిజం చెప్పాలంటే ఇంజురీ కాదు, సెలక్షన్ వచ్చేసి ఐపీఎల్ కి మధ్యలో జరిగింది. నాకు 22nd అప్పుడే ఇంజురీ జరిగింది. 26th రోజు క్యాప్టెన్సీలో వెస్టిండీస్ కి ఎదురుగా నేను కెప్టెన్ గానే ఉన్నాను. ఆ టైంలో నేను ఇంజూర్డ్ గా లేను. ఒకవేళ ఇంజూర్డ్ గా ఉండుంటే సెలెక్ట్ చేసుకుని నేను చెప్పుండేవాడిని, దయచేసి నన్ను కెప్టెన్ చేయకండి అని. 25th ఆడకుండా ఉండుంటే మీ ఇంజురీ పెద్దదయ్యేది కాదు. అప్పుడు మీరు వెస్టిండీస్ కి కెప్టెన్ గా అయ్యుండేవారు, ఆడుండేవారు. సార్ 24th రోజు ఫిజియోథెరపీ నా దగ్గరకు వచ్చి 4 నుంచి 6 వరకు మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పుంటే అప్పుడు నేను వెస్టిండీస్ కి వెళ్ళుండేవాడినే కాదు. సో అందరూ తెలుసుకోవాలి, ఫిజియోథెరపీ 4 నుంచి 6 వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. అది 25th మ్యాచ్
మ్యాచ్ కి డజంట్ మేక్ ఇట్ డిఫరెంట్. ఒక మ్యాచ్ ఆడటం వల్ల అగ్రవేటివ్ అవ్వలేదు, నేను అలా ఏమీ చేయలేదు. నేను త్వరగా అవుట్ అయ్యాను. ఆ సమయంలో ఇంజురీ ఎక్కువైపోయింది, 4 నుంచి 6 వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఆ మ్యాచ్ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ చాలా మంది కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు. 25th మ్యాచ్ ఆడకుండా ఉంటుంటే నేను వెస్టిండీస్ కి వెళ్ళిపోయి ఉండేవాడిని అని. దిస్ ఇస్ ఆల్ ఫాల్. ఇందులో ఎటువంటి నిజం లేదు. ఇలాంటి ఇంప్రెషన్స్ అసలు ఎలా క్రియేట్ అవుతున్నాయి? న్యూస్ పేపర్లో మేము చదువుతున్నాం, టీవీలో న్యూస్ చూస్తున్నాం, గౌతమ్ గంభీర్ గారిని షారూఖ్ ఖాన్ 11 కోట్లు ఇచ్చి కొన్నారని. సార్ అవును, ఇది పబ్లిక్ అయిపోయింది. ఎందుకంటే మాకు ఎంత డబ్బులు వస్తున్నాయని పబ్లిక్ తెలుస్తుంది. మేము డబ్బు కోసమే ఆడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఇంతకు ముందు మిమ్మల్ని చెప్పినట్లుగానే డబ్బుతో కొన్నారు కాబట్టి మీరు ఆడి తీరాలనుకుంటున్నారు. ఖచ్చితంగా లేదు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. షారూఖ్ ఎటువంటి వాడంటే ఐ థింక్ ఆయన ఇంతవరకు మొత్తం టోర్నమెంట్లోనే ఎవరికి ప్రెషరే ఇవ్వలేదు. ఏ ఓనరు కూడా మాకు ప్రెషరే ఇవ్వలేదు. ఏ సపోర్ట్ స్టాఫ్ కూడా మాకు అలా ఆఖరి చేయలేదు. మ్యాచ్ అందులో కేకేఆర్ తరపున లేదా షారూఖ్ ఖాన్ గారి తరపున మీకు ఎలాంటి ప్రెషరు రాలేదని అంటారా మీరు? ఖచ్చితంగా లేదు. అలా ఎవరు మాకు చెప్పలేదు. ఇదంతా మా పర్సనల్ డెసిషనే. బికాస్ నేను యాజ్ ఏ కెప్టెన్ గా నా టీం ని లెడ్ అవుట్ చేయడానికి ఇష్టపడను. అటువంటి రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది. ఎందుకంటే ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను కెప్టెన్ చేసింది. ఆయన నా పైన పెట్టుకున్న రెస్పాన్సిబిలిటీ వల్ల రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఆ మ్యాచ్ ఆడాలనే దానిపైన. అందుకనే మ్యాచ్ ఆడాం. అదేంటంటే షారూఖ్ గారి గురించి చెప్పాలంటే ఆ మ్యాచ్ కి ముందు నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు ఈ మ్యాచ్ నువ్వు ఖచ్చితంగా ఆడి తీరాలని. ఐ థింక్ అది నా పర్సనల్ డెసిషన్. కేకేఆర్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మ్యాచ్ ఆడాలని నేనే డిసైడ్ అయ్యాను. మాట్లాడడానికి ముందు ఫ్యాక్ట్ తెలుసుకుని అందరూ మాట్లాడాలి. అలాగే ప్రజలకి ఇది కూడా చెప్పండి, మీరు ఎలా కాస్ట్లెస్ట్ ప్లేయర్ గా మారిపోయారు? చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని చూస్ చేయకుండా షారూఖ్ ఖాన్ గారు 11 కోట్లు ఇచ్చి మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? సార్ పెద్ద ప్లేయర్ అనేది ప్రజలే క్రియేట్ చేస్తున్నారు. పెద్ద ప్లేయర్స్ అనేది ఎవరు లేరు, అందరూ ఒకటే. అది ఇండియన్ టీంలో ఎవరు ఆడినా కానీ అందరూ ఒకటే ప్లేయర్స్. ఇషాంత్ అయినా కానీ, విరాట్ అయినా కానీ, ఇంకా MS ధోని, అందరూ ఒకర్లే. మన దేశం కోసం ఆడుతున్నాం, అందరూ ఈక్వల్. ఇంకా షారూఖ్ అయినా కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ అయినా కానీ నా మీద నమ్మకం పెట్టే దాంట్లో వాళ్ళు కొంచెం ఆలోచించి ఉండాలి. నేను 100% ఇవ్వగలనా అని వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. అందుకోసమే ఒక ఫ్రాంచైజ్ వెళ్ళడం కోసం మనం అంతలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అవ్వలేం. మన కోసం 2 లేదా 3 ఫ్రాంచైజ్ ఉండాలి. అలా ఒక రికగ్నిషన్ వస్తేనే మన రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ ఐ థింక్ వాళ్ళు నా మీద ట్రస్ట్ చేశారు. అది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనే చెప్పగలను. వాళ్ళు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నాకు ఆ హక్కు ఉంది కదా, వాళ్ళ నమ్మకాన్ని నేను తిరిగి ఇవ్వాలి. మేబీ అదొక రీజన్గా కూడా అయి ఉండొచ్చు. నేను ఆ మ్యాచ్లో ఆడింది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇది మీకు బాధ అనిపించలేదా? మీరేమో ఢిల్లీకి చెందినవారు, ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటారు, ఢిల్లీ కోసమే ఆడేవారు. కానీ ఐపీఎల్ కోసం మీరు బాబు మెషయ్యగా మారిపోయారు కదా. ఐ థింక్ కల్కట్టా పీపుల్ నాకు బాగా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే వాళ్ళ ఆదరణ నాకు దొరకటం బాగా పెద్ద ప్లస్ ఆదరణ అయింది. దొరికిందా? వాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారనే కదా నేను విన్నాను. దాదాని తప్పించి మిమ్మల్ని కెప్టెన్ చేశారట. నిజమే. మొదటి మ్యాచ్ లో చూశారంటే మ్యాచ్ చూడటానికి చాలా మంది రాలేదు. ఆ తర్వాత చూస్తే అన్ని మ్యాచెస్ లోనూ హౌస్ఫుల్ అయిపోయింది. హౌస్ఫుల్ అవడానికి అర్థం అంటే ప్రజలు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ 70-75 వేల కెపాసిటీ ఉంది. అక్కడ అంతమంది సపోర్ట్ చేయటం మనకి చాలా క్లియర్ గా కనపడుతుంది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కోల్కతాలో సౌరవ్ గంగూలీ గారిని మాత్రమే క్రికెటర్ గా చూస్తూ ఉంటారట. ఆయన చుట్టానికే వస్తారని నేను లేదు, విన్నాను. అదేమి నిజం కాదు. ఒకవేళ నిజమై ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఐపీఎల్ చూడటానికి అస్సలు రారు. మొదటి మ్యాచ్ లో నేను అగ్రీ చేస్తున్నాను, చాలా మంది రాలేదు. ఆ తర్వాత చూస్తే 6 మ్యాచ్ల్లో గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఐపీఎల్ కంటూ ఒక స్పెషల్ అంతస్తు ఇవ్వబడుతుంది. ఎస్పెషలీ ఏమన్నా అంటే రికీ పాయింటింగ్, ఇంకా మైకేల్ క్లార్క్ కానివ్వండి, వీళ్ళందరూ ఐపీఎల్లో ఎందుకు ఆడలేదంటే కంట్రీ కోసం నెక్స్ట్ టోర్నమెంట్లో ఆడాలి కాబట్టి. కానీ మన ఇండియన్ క్రికెటర్స్ ఇలా అస్సలు ఆలోచించరు కదా. ఐపీఎల్ ఒక బీసీసీ టోర్నమెంట్. ఐపీఎల్ ఇస్ ద డొమెస్టిక్ టోర్నమెంట్. ఇండియన్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకపోతే ఐపీఎల్ ఎలా వెళ్తుంది? ప్రజలు ఇది మర్చిపోతే ఐపీఎల్ మన టోర్నమెంట్. ఇట్స్ లైక్ ఏ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ. ఇది ఒక డొమెస్టిక్ టోర్నమెంట్. మీరు ఐపీఎల్లో డబ్బును మాత్రమే చూస్తున్నారు, దాన్ని మించిన పాజిటివ్ ను కూడా చూడండి. ఇంతమంది ప్లేయర్స్ మనకి దొరికారు. ఐపీఎల్ వల్ల బెంచ్ స్ట్రెంత్ బలపడింది. సమ్మోన్ లైక్ యూసుఫ్ పఠాన్, జడేజా, ధోని, రిచమన్ షా, ఇటువంటి వాళ్ళు ఐపీఎల్ ఆడి అది కూడా ఇండియా కోసం ఆడారు. మన బెంచ్ స్ట్రెంత్ బలంగా ఉందని మీరు అనుకున్నప్పుడు అప్పుడు మీరు దీన్ని కూడా మీరు చూడాలి. ఐపీఎల్ ద్వారా మనకి ఎన్ని దొరికాయి, మిగతా కంట్రీస్ కి ఇలా దొరకలేదు. నాకు బాగా గుర్తుంది, ఆండ్రూ ఫ్లింటాప్ చెప్పారు, మేము ఇంగ్లాండ్ ని 6-0లో ఇంగ్లాండ్ లో ఓడించాం. 6-0 ఇండియాలో మనం ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా ఐపీఎల్ అనే చెప్పారు. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ చాలా ఫ్రీడమ్ గా ఆడుతున్నారని చెప్పారు. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ దొరికింది, సెక్యూరిటీ దొరికింది. వాళ్ళు ఐపీఎల్ లో బాగా ఆడుతున్నారు, చాలా ఫ్రీడమ్ గా ఆడుతున్నారు. ఐపీఎల్ లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఐపీఎల్ లో చాలా మంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. మీరెందుకు ఐపీఎల్ ని డబ్బు కోసం ఆడుతున్నారని అంటున్నారు?
ఐపీఎల్లో కొత్త టాలెంట్స్ కూడా దొరుకుతాయి. ఐపీఎల్లో చాలా మంది ఇండియన్ టీం కోసం ఐపీఎల్లో ఆడారు. ఫన్ ఎక్కువగా ఉంటుంది, క్రికెట్ చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారే. మేబీ అది క్రౌడ్లో ఉన్న వాళ్ళకి, బయట నుంచి చూసే వాళ్ళకి ఎక్కువగా ఫన్ ఉంటుందని అనుకోవచ్చు. మీరు ఎవరైనా క్రికెటర్ని అడిగితే ఇండియా కోసం ఆడేటప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుందో అంతలాగే ఐపీఎల్లో కూడా ఉంటుంది. టాప్ ప్లేయర్స్ ఆడతారు, టీం మొత్తం ఈక్వల్ గా ఉంటుంది. ఐపీఎల్ క్రికెట్ బాగోలేకపోతే అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ గా అయి ఉండదు. నా ప్రశ్న ఏంటంటే, మీకు శోభేష్లో ఇంట్రెస్ట్ లేదా? మీకు డీసెంట్ లుక్ ఉన్నా మీరు ఏ అడ్వర్టైజ్మెంట్లో రావట్లేదు, ఎందుకని? నేను క్రికెటర్ని, నా పని క్రికెట్ ఆడటమే, ఫీల్డ్లోకి వెళ్ళి పర్ఫామ్ చేసేది. దానితో పాటు మిగతా విషయాలు కూడా వస్తాయి. కానీ నాకు సంబంధించినంత వరకు శోభీస్ లాంటి విషయాలు నేను అస్సలు ఆలోచించను. అంటే నన్ను సెలెక్ట్ చేసింది ఎందుకంటే క్రికెట్ ఆడటానికి, రన్స్ తీయడానికి, మిగతా విషయాలకు కాదు. మిగతా విషయాలకి చాలా మంది ఉంటారు, వాళ్ళకంటూ ఒక ఇండస్ట్రీ ఉంటుంది. నన్ను ఒకరు సెలెక్ట్ చేశారంటే వాళ్ళు నా పైన పెట్టుకున్న ఒక నమ్మకం, వాళ్ళకి నేను విశ్వాసంగా ఉండాలి. నా పని రన్స్ తీయాలి, ఇండియాని గెలిపించాలి, ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి. సో అది మాత్రమే నేను ఆలోచిస్తాను. మిగతా విషయాల గురించి గౌతమ్ ఆయన ఏమంటున్నారంటే, మీ లుక్స్ చాలా బాగుంది, మీరు సినిమాలో కూడా యాక్ట్ చేయొచ్చు కదా అంటున్నారు. చాలా మంది క్రికెటర్స్కి వాళ్ళ లుక్స్ ఏం పెద్దగా బాగుండదు, అయినా సరే వాళ్ళు ఎక్కువగా ఫిల్మ్స్ చేస్తూనే ఉంటుంటారు. సార్ హానెస్ట్లీ దీని గురించి నేను ఎప్పుడు ఆలోచించను కూడా లేదు. నేను దాంట్లో వెళ్ళాలని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నేను క్రికెట్ ఆడేటప్పుడు పూర్తి ధ్యాస దాని మీద ఉండాలి. మన దేశాన్ని గెలిపించడం కోసం నా ప్రయత్నం అంతా ఉండాలి. మిగతావన్నీ నేను ఇది చేసిన తర్వాతే ఆలోచిస్తాను. కానీ ఫిలిం ఇండస్ట్రీ అంటే నేను ఎప్పుడు ఆలోచించలేదు. మీరు షారూఖ్ ఖాన్ గారితో ఉన్నప్పుడు ఇలా ఆలోచించారా? లేదు సార్, అనుకోను. ఆయనకంటూ ఒక ఇండస్ట్రీ ఉంది, నాకంటూ ఒక ఇండస్ట్రీ ఉంది. నా పని క్రికెట్ బాగా ఆడాలి, బాగా పర్ఫామ్ చేయాలి. అలాగే ఎప్పుడు నా లిమిట్లో నేను ఉంటాను. సినిమాలో యాక్ట్ చేయాలని ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. గౌతమ్, మీరు చాలా మంచి విషయం చెప్పారు.